తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే 17 పార్లమెంటు స్థానాలకు దరఖాస్తులను స్వీకరించారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో బీజేపీ కసరత్తు మొదలైంది. ఇక తుంటి ఎముక సర్జరీతో ఇంతకాలం బెడ్ రెస్ట్ తీసుకున్న కేసీఆర్ నోటిఫికేషన్ వచ్చగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రస్తుత బలబలాలు చూసినట్లయితే బీఆర్ఎస్కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, ఎంఐఎంకు 1 ఎంపీ సీట్ ఉండగా వాటిని పెంచుకోవాలన్న లక్ష్యంతో అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అలాగే కాంగ్రెస్ బీజేపీలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా గులాబీ పార్టీ తరపున పోటీ చేసేందుకు సిట్టింగ్లు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి, తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుంది, బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే మార్చిలో ఏప్రిల్లో ఏ క్షణంలోనైనా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి. ముగిసిన అనంతరం 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఆయా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 39 మంది ఎమ్మెల్యేలతో ఉన్నది. ఇటీవలనే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక గాయమై శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలనే బయటికి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మరోవైపు ఈ నెల 26న గజ్వేల్లో తన ఫామ్ హౌస్లో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో ఢిల్లీలో పోయిన నెల 31వ తేదీ నుంచి ప్రారంభమైన సమావేశాలపై దిశానిర్దేశం కూడా చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 9 మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్న 9 స్థానాలైనా దక్కించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అలాంటి ఆశలు ఏం కనబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది జాతీయ పార్టీ. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, అది కూడా జాతీయ పార్టీ. ఓవైపు నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయ్యేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా కసరత్తు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పర్యటించడంతో పాటు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నిర్వహించి విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమం చేపడుతున్న యాత్ర కొనసాగుతుంది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ అటు ఇండియా కూటమిలో లేకుండా అటు ఎన్డీఏ కూటమి లేకుండా బీఆర్ఎస్ కేవలం ఒంటరిగా ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్, బీజేపీలు విభజన హామీలు ఎలాంటివి అమలు చేయకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాయి. రేపు తెలంగాణ హక్కుల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇంకా హక్కులు రావాలంటే పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ, గులాబీ నేత కేసీఆర్ అని చెప్తా ఉంది. కాబట్టి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరిపిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలుగా పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలు చూస్తే మాత్రం ఒకటి చేవేల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, వరంగల్ నుంచి పసునూరు దయాకర్, మహబూబాద్ నుంచి మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, అదేవిధంగా మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి రాములు, పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్, వీళ్ళందరిలో కూడా సిట్టింగ్లో కేవలం మొన్న పార్లమెంటు సమీక్ష సమావేశాలు జరిగిన నేపథ్యంలో కేవలం కరీంనగర్ సిట్టింగ్ లేకున్నప్పటికీ కూడా కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ను ఫైనల్ చేశారు, చేవేల నుంచి రంజిత్ రెడ్డి ఫైనల్ చేశారు, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు మాత్రమే ఫైనల్ చేశారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించింది నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన కవిత మళ్ళీ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా లేదా ఇంతవరకు క్లారిటీ లేదు. అదేవిధంగా మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది, అది కూడా క్లారిటీ లేదు. మిగతా పెద్దపల్లి, వరంగల్, మహబూబాద్ ఈ సిట్టింగ్ స్థానాలు మారుతారని చెప్పి, మహబూబ్నగర్ కూడా మారుతారని చెప్పి
ప్రచారం జరుగుతుంది. ఈ ఓవేళ మారితే మాత్రం మళ్ళీ వీళ్ళంతా కాంగ్రెస్కి వెళ్తారా బీజేపీకి వెళ్తారా అనే ఆందోళన కూడా బీఆర్ఎస్లో మొదలైంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటనను నోటిఫికేషన్ వచ్చినాకనే చివరి తేదీ వరకు సందిగ్ధంలో ఉంచి అప్పుడు ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ముందే ప్రకటిస్తే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్తే పార్టీ అభ్యర్థులు ప్రకటించాక ఇలాంటి పరిస్థితులు వస్తే పార్టీకి ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పి కేటీఆర్ ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. ఆ దిశగా అభ్యర్థుల వేటలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సిట్టింగుల్లో కూడా కొంతమంది పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఓడిపోతామన్న భయం ఓడి పట్టుకుంది. కాంగ్రెస్లోకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు వీళ్ళని రప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. మరికొంతమంది బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ టికెట్ హామీ వస్తే వెళ్ళేందుకు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ టికెట్ హామీ వస్తే వెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని పార్లమెంట్ ఎన్నికలు తీస్తారా, లేదు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీగానే ఉండి ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి తీస్తారని మాత్రం వేచి చూడాలి. శాలిని. ఎస్ రామ్, అయితే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్లు పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నారని వింటున్నాం. దీనికి కారణం ఏమంటారు? అంటే పోటీ చేయడానికి వెనుకంజ వేయడం కొంతమంది అయితే, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు దేశంలో కూడా అధికారం కోసం పోరాడుతుంది. అదేవిధంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వివిధ ప్రాంతీయ పార్టీలు కలుపుకొని ఫెడరల్ ఫండ్ పేరుతో గత ఎన్నికల ప్రచారానికి పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అధికారంలో ఉన్నప్పుడే 16 ఎంపీలకు పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలు మాత్రమే చేజెక్కించుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత, అదేవిధంగా వెలుమ సామాజిక వర్గానికి చెందిన వినోద్ ఇద్దరు కూడా మంచి టీఆర్ఎస్ పట్టున్న నియోజకవర్గాల్లో కూడా అప్పుడు ఓడిపోవడం జరిగింది. దాంతోపాటు సికింద్రాబాదు మల్కాజ్గిరిలో కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఓడిపోవడం జరిగింది. అటు భువనగిరి నల్గొండ కూడా ఆ విధంగా ఓడిపోయారు. కేవలం జైరాబాద్ కానీ చేవేల కానీ ఇతర నియోజకవర్గాలు కూడా స్వల్ప మెజార్టీతో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి ఈసారి రాష్ట్రంలో అధికారం లేరు, కేంద్రంలో కాంగ్రెస్ సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ లేదు. కాబట్టి అసలు పోటీ చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కోట్ల కొలది ఖర్చు పెట్టాలి. అభ్యర్థులు ఎవరు సహకరిస్తారో తెలియదు, ఎవరు సహకరించారో తెలియదు. అప్పుడు అధికారంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే పోటీ చేస్తే ఓడిపోయిన సంఘటన ఉంది. కాబట్టి అభ్యర్థులను కూడా అందరినీ కూడా బ్రతిమాడి బుజ్జగించి పోటీ చేయించే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్లో కనబడుతుంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.